ఉన్న ఒక్క పిరమిడ్ మాస్టర్ ఉన్న ఎన్నో వందల కిలోమీటర్ల చదరపు మైళ్ళ వరకు వాళ్ళు ప్రభావితం చేయగలరంట వారి ఎనర్జీస్తో. అటువంటిది 1,00,000 పిరమిడ్లను నిర్మించాలనేటువంటి లక్ష్యాన్ని పెట్టుకున్నారు. రామా సేతు నిర్మాణంలో ఉడత సాయం వలె ప్రతి ఒక్కరం నెలకి 100 రూపాయలు ఇచ్చినా కూడా ఒక పిరమిడ్ నిర్మాణంలో ఒక ఇటుక మన పేరుతో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒకసారి ఆలోచించండి, పీపీజీ ట్రస్ట్లో భాగస్వాములు కండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తర్వాత కార్యక్రమాలని ఇంట్రడ్యూస్ చేయవలసిందిగా రాధా మేడంని ఆహ్వానిస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు ఎంతో అద్భుతంగా మన పిరమిడ్ పత్రిజీ ట్రస్ట్ వారి ద్వారా మనం ఎంతో అద్భుతమైన విషయాలను తెలుసుకున్నాము. మనందరం భాగస్వాములం అవుదాం అందులో. మరి అందులో ఇప్పుడు మనకి ఆత్మజ్ఞానాన్ని అందించడానికి అల్లా బక్షు మాస్టర్ గారు సిద్ధంగా ఉన్నారు. ఆయన కోదాడలో స్కూల్ టీచర్గా వర్క్ చేస్తూ ముస్లిం కుటుంబంలో జన్మ తీసుకుని కూడా ఆయన ఎంతో అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందరికీ అందిస్తూ ఉన్నారు. మరి రామ్తా విజ్ఞానాన్ని పత్రిజీ ఆదేశం మేరకు ఆయన ఎంతో మందికి లక్షలాది మందికి అందించడం జరిగింది. అలాగే పిఎంసిలో కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో మందికి ఆత్మజ్ఞానాన్ని స్ఫూర్తిని అందిస్తున్నారు. మరి అలాగే ఆయన ఆత్మజ్ఞానము శాకాహారం గురించి విరివిగా ప్రచారం చేస్తున్నారు అందరికీ కూడా. అలాగే అమరత్వ జ్ఞానాన్ని అందరికీ అందజేయటం కోసం ఇమ్మోర్టల్ గ్లోబల్ ఫౌండేషన్ ని కూడా స్థాపించడం జరిగింది. వారిని మనం సాదరంగా కరతాళ ధ్వనులతో ఆహ్వానించుకుందాం. ఓకే, థ్యాంక్ యూ మేడం. ముందుగా నాకు ధ్యానాన్ని ఆత్మజ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, నాకు అమరత్వ జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి రామ్తా మాస్టర్ గారికి, మహా అవతార్ బాబాజీ గారికి, వల్లల్ల రామలింగ స్వామి గారికి, సెయింట్ జెర్మైన్ మాస్టర్ గారికి ఆత్మపూర్వకమైన ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వెల్కమ్ మాస్టర్స్. శ్రీ వశిష్ఠ గౌతమి ధ్యాన మహాశక్తి క్షేత్రం ఆధ్వర్యంలో జరపబడుతున్నటువంటి ఉగాది ధ్యాన జ్ఞాన వేడుకలు 6కు విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానం పలుకుతున్నాము. అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము ఈ ఉగాది సంబరాలకి. ఉగాది అంటేనే మన వశిష్ఠ గౌతమి, మన పేరవరం. నాకు ఈ వేదికకి చాలా ఆత్మానుబంధం ఉంది. ఇక్కడ పత్రిసారి యొక్క సమక్షంలో 2 days వర్క్షాప్ మనం చేయడం జరిగింది. ఇక్కడ బ్రెయిన్ వర్క్షాపు, తర్వాత నా ద్వారా రచించబడినటువంటి మొదటి పుస్తకం అమరత్వం అనే పుస్తకాన్ని కూడా పత్రిసారి ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. అమరత్వం పుస్తకాన్ని కూడా, సంకల్ప సిద్ధి కూడా ఇక్కడే మనం ఓపెన్ చేయడం జరిగింది. అందుకనే ఈ వేదిక నాకు అనేది జ్ఞానపూర్వకంగా ధ్యానపూర్వకంగా ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటాను. అందుకనే ఈ వేదికకు నేను ప్రణమిల్లుతున్నాను. అలాగే మాస్టర్స్, గోదావరి జిల్లాల వాళ్ళు ప్రపంచానికి ఎంతో ఇచ్చారు కదా, చాలా ఇచ్చారు ప్రపంచానికి. గోదావరి జిల్లాల నుంచి ప్రపంచం చాలా తీసుకుంది. అలాగే ఇంతవరకు ఇచ్చిన వాటికంటే కూడా అద్భుతమైనది ఈ విశ్వానికి గోదావరి జిల్లాల వాళ్ళు ముందుకొచ్చి ఇచ్చినటువంటి అతి గొప్పదైనటువంటి ఒక అద్భుతం ఏంటంటే శ్రీ వశిష్ఠ గౌతమి మహాశక్తి క్షేత్రం అండి. అందుకే మరొక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఎందుకంటే 220x220 ప్రపంచంలో ఎక్కడా లేదు. ప్రపంచంలో 7 వింతల్లో ఉన్నటువంటి గీజా పిరమిడ్ కూడా ఇంకా తక్కువే ఉంటుంది. 220x220 కొలతలతో మీ కింగ్ ఛాంబర్, క్వీన్ ఛాంబర్ కూడా 85x85 కొలతలు మాస్టర్స్. జనరల్గా ఒక పిరమిడ్ నిర్మిస్తే మనం 85x85 చేద్దాం అనుకుంటాం, కానీ లోపల కింగ్ ఛాంబర్ 85x85 ఉంది. తర్వాత మళ్ళీ క్రిస్టల్ ఛాంబర్ ఉంది. క్రిస్టల్ ఛాంబర్ ఆ పైన ప్రపంచంలో విశ్వంలో ఎక్కడా లేని విధంగా, నేను పోయినసారి సెషన్లో మీకు చెప్పాను, పిరమిడ్స్ అనేవి భూమి మీదే కాదు, పిరమిడ్స్ మహాసముద్రంలో ఉంటాయి, పిరమిడ్స్ ఆకాశంలో కూడా ఉంటాయి, అన్ని చోట్ల ఉంటాయండి పిరమిడ్స్. ఇలా మీరు ఎక్కడ ఏ పిరమిడ్ని తీసుకున్నా సరే సప్తమ తలాలలో ఉన్నటువంటి పిరమిడ్స్లో శ్రీచక్రం ఉన్నటువంటి పిరమిడ్ ఏకైక పిరమిడ్ మన వశిష్ఠ గౌతమి మహాపిరమిడ్ మాస్టర్స్. గట్టిగా కప్పట్లు కొట్టుకుందాం. 7 తలాలలో కూడా ఎక్కడా శ్రీచక్రం ఉన్నటువంటి పిరమిడ్ లేదు. అంటే చూడండి ఎంత అద్భుతమైనదో, ఎంత శక్తివంతమైనదో. అందుకే అంటున్నా, ఇది మీరు విశ్వానికి ఇచ్చినటువంటి వరం, ఒక గిఫ్ట్ కానుక అన్నమాట. సో ఇక్కడ ఈ అద్భుతమైనటువంటి ధ్యాన క్షేత్రంలో నేను ఈరోజు నా ద్వారా మీకు ఈరోజు చెప్పాలనుకుంటున్నది కానీ
పంచాలనుకుంటుంది, కానీ టాపిక్ ఏంటంటే లవ్ అండ్ కంపాషన్. ఈ రోజు నేను తీసుకున్న అంశం ప్రేమ మరియు కరుణ. వీటి గురించి మీతో పంచుకుంటాను కొన్ని విషయాలు. ఓకే, ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయాలే ఇవి, కొత్తగా ఏది చెప్పబడట్లేదండి. చెప్పవలసిందంతా పత్రి సార్ ఎప్పుడో చెప్పేశారు కదా. సార్ ఏదన్నా వదిలిపెట్టారా? అన్ని చెప్పారు సారు. సో ఇక్కడ మేమేం చేస్తాము, సారు చెప్పిన దాన్ని మరింతగా సారు విశదీకరించి కూడా చెప్పారు, మరింతగా లోతుగా మీకు అందించడం మేము చేసేది జస్ట్ అట్లా ద కొరియర్స్ అన్నమాట. సార్ యొక్క జ్ఞానాన్ని ఒక సందేశం లాగా మీకు అందిస్తుంటాం అంతే. సార్ మొత్తం చెప్పేశారు సారు. అందుకే పత్రి సార్ బుక్ స్టాల్స్ ఉంటాయి మాస్టర్స్, బుక్ స్టాల్స్ దగ్గర బుక్స్ కొనుక్కొని వెళ్ళండి. పత్రి సార్ యొక్క పుస్తకాలు ఉన్నాయి, సార్ పుస్తకాలు చిన్న పుస్తకాలే, స్మాల్ కాస్ట్ 30 రూపీస్ 50 రూపీస్ కంటే ఎక్కువ ఉండవు. పుస్తకాలు కొనుక్కొని వెళ్ళండి. ఇక్కడి నుంచి మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు జ్ఞానాన్ని, ధ్యానాన్ని, శక్తిని వాటితో పాటుగా పుస్తకాన్ని కూడా మీరు తీసుకొని వెళ్ళాలి మాస్టర్స్. అలా సార్ ఎంతో జ్ఞానాన్ని ఇచ్చారు. దాంట్లోంచి నేను ప్రేమ మరియు కరుణ అనే టాపిక్ తీసుకుంటున్నా. ఎందుకు ప్రేమ మరియు కరుణ అనే టాపిక్ తీసుకోవాల్సి వచ్చింది అంటే, నేను ప్రత్యేకంగా సెలెక్ట్ చేసుకోనండి ఏ టాపిక్ అనేది, ఇది తీసుకోవాలి అని చెప్పన్నట్లుగా. ఈనాడు ప్రపంచాన్ని మనం చూస్తున్నాం కదా. ఎలా ఉంది ఈనాడుగా ప్రపంచం? అశాంతిగా ఉంది, యుద్ధంతో ఉంది, యుద్ధ మేఘాలు కమ్ముకొచ్చాయి. వాటి తాలూకు ఫలితాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. గ్యాస్, డీజిల్, పెట్రోల్ సంబంధించి ఒక ప్రపంచంలో ఒక అశాంతి నెలకొని ఉన్నటువంటి ఈ సందర్భంలో ప్రపంచానికి కావాల్సింది ఏంటి? పీస్, శాంతి కావాలి. ప్రపంచానికి శాంతి కావాలి అంటే మానవుడు శాంతిగా ఉండాలి. మానవుడు తన వ్యక్తిగతంగా తాను శాంతిగా ఉండాలి. అప్పుడే తను ప్రపంచానికి శాంతిని అందింపచేయగలడు. యుద్ధాలు, వైరాలు, వైషమ్యాలు ఏమీ లేనటువంటి ఒక అద్భుతమైన శాంతికరమైనటువంటి సమాజాన్ని అందించడం కూడా మన పిరమిడ్ మాస్టర్ యొక్క కర్తవ్యం మాస్టర్స్. ఒక పిరమిడ్ మాస్టర్స్గా మన కర్తవ్యం కూడా ఒక శాంతిపూర్వకమైనటువంటి సమాజాన్ని అందించడం అనేది మన కర్తవ్యం. దానికి మూల స్తంభాలే ప్రేమ మరియు కరుణ. ప్రేమ అంటే తెలుసు మీ అందరికీ. చెప్పండి, ప్రేమ అంటే ఏంటి? ప్రేమని ఏమని నిర్వచిస్తాం మనం? ప్రేమలో చాలా ఉంటాయి కదా. భార్యాభర్తల మధ్య ప్రేమని ఏమంటాం? అనురాగము అంటాము. తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఉన్న ప్రేమను ఏమంటాము? ఆత్మీయతగా చెప్పుకోవచ్చు. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య ఉన్న ప్రేమను ఏమంటాము? సౌభ్రాతృత్వంగా చెప్పుకుంటాము. సో ప్రేమకి ఎన్నో రకాలైనటువంటి యాంగిల్స్ ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్, చాలా ఉంటాయి. కానీ ఇంతవరకు మనం ప్రేమని కేవలం శరీరపరంగా, మనసు పరంగా, బుద్ధిపరంగా మాత్రమే ప్రదర్శిస్తూ వస్తుంటారు చాలా మంది. కానీ కొద్ది మంది మాత్రం ప్రేమని ఆత్మపూర్వకంగా ప్రదర్శిస్తూ ఉంటారండి. అది సరి అయిన ప్రేమ అంటే. ప్రేమ అంటే భౌతికపరమైనదో మానసికపరమైనదో కాదు, ఆత్మపూర్వకమైనది ప్రేమ అంటే. ఆత్మలోంచి ప్రేమ పుడుతుందండి. రామ్తా మాస్టర్ ఒక గ్రేటెస్ట్ స్టేట్మెంట్ ఇస్తారు. నాయన, సృష్టిలోంచి ప్రేమ పుట్టలేదు, ప్రేమలోంచే సమస్త సృష్టి ఆవిర్భవించింది అంటారండి ఆయన. సమస్త సృష్టి మొత్తం కూడా ఆ ప్రేమలోంచి ఆవిర్భవించింది అంటారు. గురువుగారు పత్రిజీ గారు మనకి ఏం చెప్తారు? మనం ఎక్కడి నుంచి ఆవిర్భవించామంటారు? మహాశూన్యం అని చెప్తారు ఆయన. రీసెంట్గా సార్ యొక్క వీడియో వచ్చింది ఒకటి. మనందరం ఎక్కడి నుంచి వచ్చామయ్యా? ఆ మహాశూన్యం నుంచే వచ్చాము అంటారు. మరి ఆ మహాశూన్యం నుంచి మనందరము జన్మ తీసుకోవడానికి, సృష్టి మొత్తం జన్మ తీసుకోవడానికి సమస్తం అండి. మనమంటే మనుషులం మాత్రమే కాదు, చెట్లు, పుట్టలు, పక్షులు, జంతువులు, రాళ్ళు, రప్పలు సమస్తం జన్మ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఆ మహాశూన్యం తనలో తాను ప్రేమతో ధ్యానం చేయడం. అందుకే చూడండి, ప్రేమ యొక్క సింబల్ మీకు ఎలా ఉంటుంది? ఇదే కదా లవ్ సింబల్ అంటే. లవ్ సింబల్, ఈ లవ్ సింబల్ అంటే ఏంటి? లోపలికి ప్రయాణం. మహాశూన్యం తన లోపలికి ప్రయాణం. మన లోపలికి మనం ప్రయాణం చేయడమే నిజమైనటువంటి ప్రేమ మాస్టర్స్. అలాంటి ప్రేమ అన్కండిషనల్గా మన సహజంగానే మనకి రావాలి. సహజంగానే. అవతలి వారు ఏదో ఆశించి, ఇప్పుడు చాలా మంది వరకు ఉన్న వాస్తవం చెప్పుకుంటే, బీ ఫ్రాంక్లీ, అవతల వారి నుంచి ఏదో వస్తుంది అనుకుంటూనే మనం వాళ్ళని ఇష్టపడుతుంటాం. అవతల వారి నుంచి ఏదో వస్తుంది అనుకుంటేనే మనం వాళ్ళతో సాన్నిహిత్యంగా ఉంటాం. కానీ అవతలి వ్యక్తి నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, నిన్ను ఇష్టపడ్డా ఇష్టపడకపోయినా, నిన్ను ద్వేషించినా, ఏం చేసినా కూడా
అతనితో నీకేం సంబంధం? నువ్వు తనని ప్రేమించు, నువ్వు తనని ప్రేమించు. అవతలి వాళ్ళతో కాదు, అవతలి వారి నుంచి ఏదో ఆశించి నా శత్రువైనా సరే, ఇక్కడ అద్భుతమైన వాక్యం అండి, శత్రువైనా సరే నువ్వు ప్రేమించగలగాలి. అతను కూడా ప్రేమిస్తాడు కదా తర్వాత సహజంగా. ఎందుకంటే ప్రేమ ఎక్కడి నుంచి వస్తుందని చెప్పుకున్నాం మనం? ఆత్మ నుంచి. ప్రతి ఒక్కరిలో కూడా ఆత్మ ఉంటుందండి. ఆత్మ లేని మనిషి అంటూ ఎవడు ఉండడు కదా. అలాగే ప్రేమ లేని మనిషి కూడా ఎవడు ఉండడు. ప్రతి ఒక్కడు ప్రేమతోనే ఉంటాడు. కానీ ఆ ప్రేమ తత్వాన్ని తాను తెలుసుకోలేడు. ఎంత శత్రువైనా, ఎంత కరడుగట్టిన నేరస్తుడైనా సరే తనలో ప్రేమతత్వం దాగుంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కానీ తనకి తెలియదు. తన లోపల ఉన్న ప్రేమతత్వాన్ని బయటికి ఎలా తీయాలో తనకి తెలియదు. అలా మనలో ఉన్నటువంటి ప్రేమతత్వాన్ని బయటికి తీయడానికి మనకు కావాల్సిందేంటి? ఒక్కటే, గట్టిగా చెప్పాలి, ధ్యానం అనండి. ధ్యానం. ధ్యానం ద్వారా ఆ మనిషి ఎటువంటి వాడైనా సరేనండి, తను ఎవ్వరైనా సరే, నథింగ్, తన యొక్క దేశంతో కానీ, తన మతంతో కానీ, తన కులంతో కానీ, తన యొక్క లింగంతో కానీ, తన ప్రాంతంతో కానీ, తన యొక్క ధనంతో కానీ, దేనితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కడిలోనూ ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మలో ప్రేమ ఉంటుంది. ధ్యానం చేస్తే ఆ ప్రేమతత్వం జాగృతం అవుతుంది. అలా మనలో ప్రేమతత్వం జాగృతమైన తర్వాత మనం ఏం చేస్తాం? అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాం? మన తోటి వారిని మనం ప్రేమిస్తూ ఉంటాం. ద్వేషం ఉండదు, వైషమ్యాలు ఉండవు. ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏమవుతుంది? వాళ్ళలో కూడా, వారి ఆత్మలో కూడా, వారు ధ్యానం చేయకపోయినా సరే మీరు వారిని ప్రేమిస్తూ ఉంటే, ఏమీ ఆశించకుండా, వారిలో ఉన్నటువంటి ప్రేమతత్వం కూడా జాగృతమవుతుంది. ఆ తర్వాత ధ్యానం గనక వారికి తోడైతే అద్భుతంగా అలా ఒక కుటుంబం, ఒక వీధి, ఒక ఊరు, ఒక జిల్లా, ఒక రాష్ట్రం, ఒక దేశం, ప్రపంచం మొత్తం కూడా ప్రేమతత్వంతో నిండిపోతే యుద్ధాలు ఎందుకు సంభవిస్తాయి మాస్టర్స్? యుద్ధాలు ఎందుకు సంభవిస్తాయి? ఆల్రెడీ మన విశ్వం 2 యుద్ధాలుగా చూసింది. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం. ఎంతమంది మన బాడీ వేకేట్ చేయాల్సి వచ్చింది, ఎంత జన నష్టం జరిగింది. 3వ ప్రపంచ యుద్ధం కూడా కమ్ముకొస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒకానొక పిరమిడ్ మాస్టర్గా మనలో ఉన్నటువంటి ప్రేమతత్వాన్ని సంపూర్తిగా జాగృతం చేసి విశ్వానికి అందించండి. ధ్యానంలో మీరు ఒకటే, ధ్యానం చేసే ముందు, ధ్యానంలో మనం ఏమి అనుకో మాస్టర్స్, ధ్యానం చేసే ముందు ఒకే ఒక సంకల్పం ఉండాలి, నాలో ఉన్నటువంటి సంపూర్ణమైన ప్రేమతత్వాన్ని నేను మేల్కొలిపి ఈ విశ్వానికి ధారపోస్తాను. అలా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ధ్యానం చేసే ముందు తమ ప్రేమతత్వాన్ని, ప్రేమని మించిన శక్తి లేదండి, ప్రేమ ఒక శక్తి కూడా, ప్రేమ ఒక తత్వం మాత్రమే కాదు, ప్రేమ ఒక శక్తి కూడా. అలాంటి ప్రేమ శక్తిని మనం విశ్వానికి ఇస్తే, ఇంతమంది, కొన్ని లక్షల మంది మనం మాస్టర్స్ ఉన్నాం, పిరమిడ్ మాస్టర్స్ని, పత్రిజీ గారిని మనం ఫాలో అయ్యే వాళ్ళం. ఆ ప్రేమ శక్తితో మనం ఖచ్చితంగా విశ్వానికి చేరుకొని, ఆ ప్రేమ శక్తి ఏ వ్యక్తులైతే ద్వేషభావంతో ఉండి జనాల మధ్య యుద్ధాలు రగిల్చి శాంతి లేకుండా అశాంతితో కూడినటువంటి ఒక సమాజం నిర్మిస్తున్నారో వారి లోపలికి కూడా వెళ్తుందండి ఆ ప్రేమ శక్తి. ఖచ్చితంగా మారి తీరాల్సిందే, మారి తీరుతారు కూడా. అలాంటి ప్రేమ శక్తితో మనం ఉందాం, మన ప్రేమ శక్తిని జాగృతం చేద్దాం. ఇక్కడ మనం చేసుకుంటాం వారం రోజుల పాటు ఉదయం ధ్యానం, సాయంత్రం కూడా ధ్యానం ఉంటుంది. ఉదయం 3 గంటల ధ్యానానికి కూర్చునే ముందు ధ్యానంలో ఏ ఆలోచన చేయకూడదండి. ధ్యానం అంటే ఆలోచన రహిత స్థితి. ఉదయం ధ్యానంలో కూర్చునే ముందు ఒక ఆలోచనతో కూర్చోండి, నాలో సంపూర్ణమైన ప్రేమ శక్తిని జాగృతం చేస్తాను, విశ్వానికి అందిస్తాను, విశ్వం సుఖంగా శాంతిగా ఉండాలి అనేది. అలాంటి ప్రేమతత్వం. ఆ తర్వాత నేను ఇంకో మాట చెప్పాను, కరుణ అనే మాట చెప్పాను. సైంటిఫిక్గా కూడా చెప్తానండి. ప్రేమతత్వం ఓకే, ప్రపంచం ఎటుపోతే నాకెందుకు, నేనెందుకు ప్రేమతత్వంతో ఉండాలి అంటారా? సైంటిఫిక్గా మెడికల్ టర్మినాలజీ కూడా మీకోసం నేను వాడతాను. ప్రేమ అనేటువంటి భావనతో మీరుంటే మొట్టమొదటగా మీకు ఏం జరుగుతుందంటే, ప్రతి మనిషికి దాదాపుగా సగం మంది పైగా బ్లడ్ ప్రెషర్తో బాధపడుతున్నారుగా, బీపీలు, షుగర్స్, చాలామంది గుండె సంబంధిత రోగాలు ఉంటున్నాయి, చాలా ఉంటున్నాయి. వీటన్నింటికీ ముఖ్య కారణం ఏంటి అంటే, మన శరీరంలో ఒత్తిడి కలగజేసే హార్మోన్, దాన్ని ద కార్టిజోల్ అంటారు. అందరు కొలెస్ట్రాల్ వల్ల మీకు ఇబ్బంది ఏమి ఉండదు, కొలెస్ట్రాల్ ఓకే,
మీ కార్టిజోల్ ఉండకూడదు. కార్టిజోల్ అనే హార్మోన్ మీ లివర్ ఉత్పత్తి చేస్తుంది, స్ట్రెస్ హార్మోన్. ఒక్క కార్టిజోల్ మనకి కనబడకుండా బ్లడ్ ప్రెషర్ని పెంచుతుంది, మీ టెన్షన్ని పెంచుతుంది, మీకు హార్ట్ అటాక్స్ దాకా వచ్చేటువంటి అవకాశాన్ని కూడా కల్పిస్తుంది ఆ కార్టిజోల్. మరి ఆ కార్టిజోల్ని కంట్రోల్ చేయగలగాలి. కార్టిజోల్ని కంట్రోల్ చేయగల హార్మోన్ కూడా ఒకటి మన శరీరంలో ఉంది. మాస్టర్స్, మన శరీరాన్ని మించినటువంటి గొప్ప డాక్టర్ ఎవరూ లేరు. హాని కలిగించేది మనలోనే ఉంటుంది, దాన్ని ఆపేది కూడా మనలోనే ఉంటుంది. మరి కార్టిజోల్ని ఆపేది ఎవరు అంటే ఆక్సిటోసిన్ అనేటువంటి హార్మోన్ బ్రెయిన్ నుంచి రిలీజ్ అవుతుంది. ఆక్సిటోసిన్ అంటాం. దీన్నే లవ్ హార్మోన్ అంటామండి. ఏమంటాం? లవ్ హార్మోన్. మీరు ఎప్పుడైతే ప్రేమపూర్వకమైన ఆలోచనలు చేస్తుంటారో, మీరు ఎప్పుడైతే ప్రేమ భావనలో ఉంటారో, మీరు ఎప్పుడైతే ప్రేమ అనేటువంటి శక్తిని అందిపుచ్చుకుంటూ ఉంటారో, మీరు ఎప్పుడైతే ప్రేమగా ఉంటారో, మీ బ్రెయిన్లోంచి ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఆక్సిటోసిన్ ఈ కార్టిజాల్ని తీసేస్తుంది, బీపీ తగ్గుతుంది. అసలు మీకు ప్రశాంతమైనటువంటి జీవితం, నిండు నూరేళ్ల జీవితం ఆక్సిటోసిన్తో వస్తుంది అంటారు. లవ్ హార్మోన్ మీకు ఆనందాన్ని కలగజేస్తుంది, జాయ్ కలగజేస్తుంది సైంటిఫిక్ గా కూడా. కాబట్టి ప్రపంచం కోసం ఓకే, మన కోసం కూడా మనం చేసుకోవాలి. ప్రేమతత్వంతో ఉండాలి, ధ్యానం చేస్తూ ఉండాలి. నెక్స్ట్ నేను ఇంకొక పదం వాడాను, కరుణ, కంపాషన్. ఈ కరుణ గురించి ఎందుకు నేను చెప్పాలనిపించిందంటే మా ఫ్రెండ్స్, మొన్న నేను మన యోగి టూర్స్ వాళ్ళ ఆధ్వర్యంలో నేను పాండిచ్చేరి వెళ్ళాను. మన పుదుచ్చేరి టూర్కి వెళ్ళాము. పుదుచ్చేరి వెళ్ళినప్పుడు అక్కడ మేము ఏం చూసామంటే, ఒక సాధనా ఫారెస్ట్ అని ఒక ఫారెస్ట్కి వెళ్ళామండి మేము. సాధనా ఫారెస్ట్ అని అసలు దట్టమైనటువంటి అడవి అన్నమాట. ఆ సాధనా ఫారెస్ట్లో నో ఎలక్ట్రిసిటీ, కరెంట్ లేదు. వాళ్ళు కరెంటు వాడరంట. కరెంటు ఉంది, ఎక్కడ ఉంది తెలుసా? ఓన్లీ సోలార్ ద్వారా కరెంటు వంటగదిలో మాత్రమే ఉంది. వంటగదిలో మెయిన్ హాల్లో మాత్రమే ఉంది. రూమ్స్ అన్నీ కూడా రెల్లుగడ్డితో కప్పబడి ఉన్నాయి. మొత్తం రెల్లుగడ్డే, గడ్డితోనే అప్స్టైర్ వేసుకున్నారు, గడ్డితోనే హాల్ నిర్మించుకున్నారు. వాళ్ళని అడిగాం, అక్కడ దేశ విదేశాల నుంచి ఎంతో మంది వచ్చి వాళ్ళే వండుకుంటారు, వాళ్ళే వడ్డించుకుంటారు, వాళ్ళే కలిసి భోజనం చేస్తారు. ప్రపంచ దేశాల నుంచి వస్తుంటారు అక్కడ. మేమనుకున్నాం కదా, బా అడవిలో భలే కట్టుకున్నారా బాబు వీళ్ళు అనుకున్నాం. తీరా మేము తెలుసుకుంటే 22 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి ఆ ప్రాంతానికి వచ్చిందంటండి తన కుటుంబంతో. ఫోటో చూశాను, 2 చిన్న పిల్లల్ని వేసుకొని వచ్చాడు తను. అప్పుడు అది ఎడారి. తను ఎడారికి వచ్చాడు, చుక్క నీరు లేనటువంటి ఎడారికి వచ్చాడు తను. వాలంటీర్స్ 2వ రోజంట ఒక వాలంటీర్ కూడా వచ్చాడంట, నేను కూడా మీతో పాటు ఏదైనా చేస్తాను ఇక్కడ అని. 22 ఏళ్ళు వాళ్ళు కష్టపడి ఇప్పుడు అక్కడ ఒక అడవిని నిర్మించారండి వాళ్ళు. ఒక అడవి, అసలు చూస్తే మనం నిజం అడవియా సహజంగా ఏర్పడింది అనుకుంటాం. ఒక అడవిని నిర్మించారు వాళ్ళు. వారికి సహాయంగా ఎంతో మంది వెళ్తుంటారు అక్కడ. మరి కరెంటు ఎందుకు వాడరు, ఇదంతా ఎందుకు అంటే వాళ్ళు ఒకటే మాట చెప్పారు, మేము కరుణతో ఉంటాము అన్నారు. మీ జీవన విధానం ఏంటి అన్నాం మేము. మీ జీవన విధానం మొత్తం ఒక 25 మంది వెళ్ళాం మేము. అసలు మీ లైఫ్ స్టైల్ ఏంటి, మీరు ఎందుకు వచ్చారంటే ఒకటే మాట చెప్పారు, ఫర్ కంపాషన్. మేము కరుణతో జీవించడం కోసం వచ్చాం. మేము చెట్ల పట్ల కరుణతో ఉంటాం, మేము జంతువుల పట్ల మేము కరుణతో ఉంటాం, మేము మానవుల పట్ల కరుణతో ఉంటాము, మేము ఆహారం పట్ల కూడా మేము కరుణతో ఉంటాం, పక్షుల పట్ల కరుణతో ఉంటాం. వాళ్ళు చెప్పిన ఇంకో మాట అండి, మేము నీళ్ల పట్ల కూడా కరుణతో ఉంటామన్నారు. అర్థం కాలేదు, నీళ్ల పట్ల ఏం కరుణ ఉంటుంది అంటే తీసుకెళ్లారు, వాళ్ళ వాష్ బేసిన్ చూపించారండి. వాళ్ళ వాష్ బేసిన్ చూపించారు. మనం ఇట్లా నల్లా తిప్పుతాం కదా, చేయి వాష్ చేసుకుంటాం కదా, ఒకేసారి నీళ్లు రాకుండా చిన్న ప్లాస్టిక్ బాటిల్ పెట్టి దానికి డ్రాప్సే పెట్టారు. చెయ్యి కడుక్కోవడానికి కూడా 5-6 డ్రాప్సే. వాష్రూమ్కి వెళ్ళడానికి చాలా తక్కువ. అంటే నీటి పట్ల కూడా కరుణతో ఉన్నారు వాళ్ళు. కరుణతో ఉన్నారు కాబట్టే వారు వర్షపు నీటిని స్టోరేజ్ చేయగలిగారు, ఒక చెరువు లాంటి సృష్టించగలిగారు. కరుణకి అంత శక్తి ఉందండి. వాళ్ళలో ఉన్నటువంటి ఆ కరుణ ప్రపంచాన్ని కదిలించింది. చూడండి, ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి. మేము హాల్లో కూర్చుంటే సరే అనొద్దు కానీ ఒకరి ఫేస్కి ఇంకో ఫేస్కి అసలు పోలికే లేదు. ఆస్ట్రేలియా నుంచి ఒకళ్ళు, అమెరికా నుంచి ఒకళ్ళు, వెస్టిండీస్ నుంచి ఒకళ్ళు, రాజమండ్రి నుంచి కూడా ఒక అమ్మాయి ఉంది అక్కడ. సార్ మేము కరుణ కోసం వచ్చాము. ఆ అమ్మాయిని, సార్ నాకు బయట ప్రపంచంలో నాకు ఆ కరుణ నాకు కనబడలేదు అన్నది. నాకు కనబడలేదండి ఆ కరుణ బయట ప్రపంచంలో, ఇక్కడ నేను కరుణ కోసం వెతుక్కుంటూ వచ్చాను అని. ఇప్పుడు నేను కరుణతో ఉన్నాను కదా, నేను బయటి ప్రపంచానికి వెళ్తాను.
ప్రపంచానికి నేను కరుణ నేర్పిస్తానని చెప్పన్నది ఆ అమ్మాయి. గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఆ అమ్మాయి యొక్క విజయం చూడండి. ఆమె రావడం అయితే ఎస్కేప్ అయ్యి వచ్చింది. అమ్మో ఇక్కడ తట్టుకోలేనని చెప్పి వచ్చింది. ఇక్కడ కరుణ నేర్చుకుంది. మళ్ళీ కరుణ ఇస్తాను అంటుంది. కరుణ ప్రేమ కంటే శక్తిపూర్వకమైందండి. మీకు ప్రేమకి సైంటిఫిక్ గా మీకు అర్థమైందంటే సైన్స్ చెప్తాను. ప్రతి దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా. ఫ్రీక్వెన్సీ అంటే మీ శక్తి. మీరు ద్వేషంతో ఉన్నారనుకోండి, మీకు 20% మాత్రమే శక్తి ఉంటుంది, ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మీరు అసూయతో ఉంటే 30% ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మీరు బాగా ప్రతి విషయం పట్ల ఆలోచిస్తూ అయ్యో ఏమైద్దో అభద్రతా భావంతో ఉంటే 50% ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మీరు బాగా ప్రతి దానికి ఏం చేయాలన్నా కూడా ఫియర్తో ఉంటే 175 ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ధైర్యంతో ముందు అడుగు వేస్తే 200 ఫ్రీక్వెన్సీ ఉంటుందండి. ఎంత ఫ్రీక్వెన్సీలో మీరుంటే మీకంత శక్తి ఉన్నట్లు లెక్క. శక్తి అంటే నీ భుజబలం కాదు నాయన. ఇది శక్తి అంటే. శక్తి ఇక్కడ ఉంటుంది, ఎనర్జీ ఇక్కడ ఉంటుంది. ఇది స్ట్రెంగ్త్. వయస్సు అయిపోతుంటే నీ స్ట్రెంగ్త్ పనిచేయదు. వయస్సుతో సంబంధం లేకుండా నీ శక్తి ఇక్కడ ఉంటుంది. దమ్ము అంటాం కదా మనం, శక్తి ఇక్కడ ఉంటుంది. 175 స్టార్ట్ అయిద్దండి. ధైర్యంతో స్టార్ట్ అయిద్ది. లవ్కి ఎంత తెలుసా? 468 హెర్ట్జుల పౌనపుణ్యం. ప్రేమకి ఫ్రీక్వెన్సీ అంటే మీరు ప్రేమతో ఉంటే మీరు ఎంత శక్తివంతంగా ఉంటారో మీరే అర్థం చేసుకోండి. మీకోసమైనా మీరు ప్రేమతో ఉండాలి, మెయిన్ ఇంపార్టెంట్. కానీ ఈ ప్రేమ కంటే కరుణ గొప్పది అన్నా కదా. కరుణ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత తెలుసా? 565 ఫ్రీక్వెన్సీ. కరుణకి ఇంకా ఎక్కువ అండి ఫ్రీక్వెన్సీ. కరుణ వేరు, నువ్వు జాలి పడ్డం వేరు. జాలి అంటే ఒకటి ఇబ్బందుల్లో ఉన్నాడు, అయ్యో ఇబ్బందుల్లో ఉన్నాడా, అది కూడా మంచిదే. కొంతమందికి సాడిజంతో ఉంటారు, ఇబ్బందుల్లో ఉన్నాడా సాడిజంతో ఉంటారు. జాలి పడ్డం మంచిదే. కానీ ఆ జాలి ఎప్పుడైతే అతనికి సహాయం చేయడం కోసం నువ్వు అడుగు ముందుకేస్తావో దాన్ని మన కరుణ అంటామండి. జాలి పడ్డంతో ఆగిపోతుంది. కానీ కరుణ అంటే మన వంతు సహాయం మనం చేస్తాం అక్కడ. అది ఏ సహాయమైనా కానివ్వండి. వాడికి జ్ఞానం లేక వాడు కష్టంలో ఉన్నాడు, నువ్వు జ్ఞానం అందిస్తావు, ధ్యానం చెప్తావు. నువ్వు ధ్యానం చెప్పడం కూడా నువ్వు కరుణతో చేసేదేనండి. ఒక మనిషి సార్ ఎందుకు ధ్యాన ప్రచారం చేయమన్నారంటే, సారు ఏది చెప్పినా చాలా సూక్ష్మం ఉంటుంది. ధ్యాన ప్రచారం చేయడం వల్ల మనం అవతల వ్యక్తి పట్ల ధ్యానం నేర్పిస్తున్నాము అంటే మనం కరుణతో ఉంటామండి. ఆ కరుణా భావన మనలో ఉందంటే 565 ఫ్రీక్వెన్సీ ఎనర్జీ మనలో ఉంటుంది. ఆ కరుణకున్నటువంటి శక్తి అన్నమాట అది. ఆ కరుణ ఒక బుద్ధుడు చూపించాడు, ఒక జీసస్ చూపించాడు, పత్రిసారు మన మీద ప్రేమ చూపించారు అంటుంటారు కదా. ప్రేమ మాత్రమే కాదు, ఆయన అపారమైనటువంటి ఆ కరుణ చూపించారండి ఆయన మన మీద. కంపాషన్. అలాంటి కరుణతో మనం ఉంటే, తోటి వ్యక్తి పట్ల కరుణతో మీరుంటే మీకు తోటి వ్యక్తి పట్ల ద్వేషం ఎందుకు ఉంటుంది? మీ శత్రు పట్ల కూడా మీరు కరుణతో ఉంటే ఇక ఈర్ష్య ద్వేషాలు ఇవన్నీ ఏముండవు. ద స్ట్రెంగ్త్ ఆఫ్ కంపాషన్ అని దలైలామా గారు ఒక బుక్ రాస్తారు. ద స్ట్రెంగ్త్ ఆఫ్ కంపాషన్, కరుణకు ఉన్నటువంటి శక్తి అని శాంతి దూత దలైలామా గారు రాస్తారండి. ఆ బుక్ ఎవరికైనా అందుబాటులో ఉంటే చదవండి. నేను దాంట్లోంచిన పాయింట్స్ కొన్ని నేను తీసుకున్నాను. సో ప్రేమతో ఉందాం, కరుణతో ఉందాం. ప్రపంచ శాంతిని, ప్రపంచంలో సామరస్యాన్ని, ప్రపంచంలో ఉన్న మనందరి మధ్యలో ఒక సమరస భావాన్ని మనం తీసుకుని వద్దాము. యాజ్ ఎ పిరమిడ్ మాస్టర్స్గా ఒక ప్రేమతత్వంతోనే, కరుణా భావంతోనే మనం విరాజిల్లుదాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. నాకు ఇంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి ఉగాది ధ్యాన జ్ఞాన వేడుకల కమిటీ వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మై డియర్ ఫ్రెండ్స్, చూడండి ఎంత అద్భుతంగా మనకి శాంతి ప్రేమ గురించి ఎంతో చక్కగా చెప్పారు. అలాగే మరి యుద్ధాలు అనేవి ఈ శాంతి ప్రేమ కొరవడం వల్లే. ప్రేమ అంటే బేషరతు ప్రేమ, ఏ ఫలితాన్ని ఆశించకుండా మనం ఎప్పుడైతే ఏ పనైనా చేస్తూ ఉంటామో అదే అసలైన ప్రేమ. అందుకని అలాంటి ప్రేమ మనం కలిగి ఉన్నప్పుడు, శాంతితో మనం ఉన్నప్పుడు ఎలాంటి యుద్ధాలు ఉండవు అని ఎంతో అద్భుతంగా తెలియజేశారు సార్. సార్కి గట్టిగా కరతాళ ధ్వనులు. మ్యూజిక్. సార్కి చిన్నగా మనం చక్కగా మనం సన్మానం చేసుకుందాం ఫ్రెండ్స్. సన్మానం మ్యూజిక్ ప్లీజ్. గట్టిగా చప్పట్లు కొడదామే పిల్లారా. ప్రేమ గురించి, కరుణ గురించి ఎంత చక్కగా చెప్పారు. శరణం గచ్చా